అనగా కుటుంబ ఆరోగ్య దత్తత కార్యక్రమం. ఇది ఎన్ఎంసి ప్రకారం అంటే నేషనల్ మెడికల్ కమిషన్ ప్రకారం ఎంబీబీఎస్ చదువుతున్న వైద్య విద్యార్థులందరూ వాళ్ళ చదివే కాల పరిమితిలో ప్రతి వైద్య విద్యార్థి 505 హౌసెస్ని విజిట్ చేయాల్సి ఉంటుంది. అది రూరల్ ఏరియాలో చేయాల్సి ఉంటుంది. మేము జొన్నవాడ పిహెచ్సి ఏరియాని మేము ఎన్నుకున్నాం. అందులో భాగంగానే ఈ పెనుబల్లి విలేజ్కి వచ్చి గ్రామానికి వచ్చి మేము సందర్శిస్తున్నాం. ఇందులో భాగంగా కమ్యూనిటీ మెడిసిన్ డిపార్ట్మెంట్, బయోకెమిస్ట్రీ డిపార్ట్మెంట్ అధ్యాపక సిబ్బంది అందరూ వచ్చారు. సో ఇందులో భాగంగా స్టూడెంట్స్ వైద్య విద్యార్థులందరూ మనకు 175 మంది స్టూడెంట్స్ వైద్య విద్యార్థులు, పీజీ విద్యార్థులు, హౌస్ సర్జన్స్ అందరూ వచ్చారు. ఒక్కొక్క విద్యార్థి 5 ఇండ్లను సందర్శిస్తారు. ప్రతి హౌస్లోనూ వాళ్ళకి ఆరోగ్య సమస్యలు ఏమున్నాయి, ఎన్విరాన్మెంటల్ పరంగా ఎటువంటి సమస్యలు ఉన్నాయి వాళ్ళు రికార్డ్ చేసుకుంటారు. వాళ్ళు ఏ విధంగా పనిచేస్తారంటే వాళ్ళ త్రూఅవుట్ ద మెడికల్ కెరీర్లో ఒక అనుసంధానకర్తగా వాళ్ళు వ్యవహరిస్తారు. ఎందుకంటే ఈ ఫ్యామిలీ మెంబర్స్కి, ప్రైమరీ హెల్త్ సెంటర్స్కి, డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్కి ఒక అనుసంధానకర్తగా వ్యవహరిస్తారు. ఇంట్లో ఏమైనా సమస్యలు ఉంటే వీళ్ళ ద్వారా ప్రైమరీ హెల్త్ సెంటర్కి కమ్యూనికేట్ చేసుకోవచ్చు. సో ఆ విధంగా ఏమైనా ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్న భవిష్యత్తులో ఈ యొక్క వైద్య విద్యార్థి ఒక అనుసంధానకర్తగా వ్యవహరిస్తారు. ఏమైనా ప్రాబ్లం ఉంటే తన పరిధిలో తననే సమస్యని సాల్వ్ చేయొచ్చు, లేదా తన హైయర్ అథారిటీకి ప్రైమరీ హెల్త్ సెంటర్, కమ్యూనిటీ హెల్త్ సెంటర్, మన ఏసీఎస్ఆర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్కి రెఫరల్ చేస్తూ ఆ విధంగా తను సహాయం చేస్తారు. ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వైద్య విద్యార్థి తను చదువుకున్న దశలో ప్రాథమికంగా ప్రజలతో ఎలా మమైకం కావాలి, ఫస్ట్ కాంటాక్ట్ డాక్టర్గా తను ఎలా అభివృద్ధి చెందాలి అనే ఒక ఆబ్జెక్టివ్తో ఈ మంచి కార్యక్రమాన్ని ఎన్ఎంసి వారు ప్రారంభించడం జరిగింది. దీనికి వైద్య విద్యార్థికి లాభం ఉంటుంది, అదేవిధంగా మన గ్రామ ప్రజలకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఎన్నో సమస్యలు, దీర్ఘకాలిక సమస్యలు కావచ్చు, చిన్న సమస్యలు కావచ్చు, ఇటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా వాళ్ళకి అది ఎలా కనుక్కోవాలో వాళ్ళకి తెలియకపోవచ్చు. మన వైద్య విద్యార్థి ఆ హౌస్ని సందర్శించడం ద్వారా, వీళ్ళు గమనించడం ద్వారా ఏమన్నా ఆ ఇంట్లో ఏమన్నా ఆరోగ్య సమస్యలు ఉన్నాయని తెలుసుకోవడం జరుగుతుంది. తెలుసుకోవడం కాకుండా రెఫరల్ హైయర్ సెంటర్స్కి రెఫరల్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా వాళ్ళు ప్రజలకు కూడా ఒక ఆరోగ్యాన్ని ఎలా పొందుతారు, వైద్య విద్యార్థుల ద్వారా మనకి ఎలా వస్తుంది అనేది వాళ్ళకు ఒక అవగాహన వస్తుంది. అదేవిధంగా స్టూడెంట్స్ కూడా మనం ఎందుకు వెళ్ళి మనం ఎలా వైద్యాన్ని అందించాలి అని ప్రాథమిక దశలోనే అభ్యసించే వెసులుబాటు వాళ్ళకు కలుగుతుంది. ఇది ఒక మంచి కార్యక్రమం అండి. ఈ కార్యక్రమంలో భాగంగా మాకు రూరల్ ఏరియాని ఎన్నుకోవడం జరిగింది. సో మెడికల్ కాలేజీ నుంచి మన జొన్నవాడ పిహెచ్సి డాక్టర్ అహ్మద్ గారి సహకారంతో మేమందరం ఇక్కడికి వచ్చేసాము. మా సామాజిక వైద్యాధిపతి డాక్టర్ ఎస్ గోవింద్ సారు, బయోకెమిస్ట్రీ వైద్యాధిపతి డాక్టర్ కె మాధవి మేడం గారు ఇక్కడికి వచ్చేసి వైద్య విద్యార్థులు వాళ్ళ కార్యక్రమాలు ఎలా చేస్తున్నారు అనేది వాళ్ళు పర్యవేక్షిస్తారు. నేను డాక్టర్ ఎస్ గోవింద్, ప్రొఫెసర్ అండ్ హెచ్ఓడి, డిపార్ట్మెంట్ ఆఫ్ కమ్యూనిటీ మెడిసిన్, ఏసీఎస్ఆర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్. సో అందులో మనకు ఫ్యామిలీ అడాప్షన్ ప్రోగ్రామ్ ప్రతి సంవత్సరము వచ్చే ప్రతి బ్యాచ్కి ఇది చేయడం జరుగుతుంది. 2022 నుంచి ఇది మొదలైంది. సో 2022, 23 బ్యాచెస్ మనం నెల్లూరులోని కొన్ని అర్బన్ స్లమ్స్లో తీసుకోవడం జరిగింది. సో దాని తర్వాత 2024 బ్యాచ్ మనం జొన్నవాడ పిహెచ్సిని సెలెక్ట్ చేసుకొని అందులో పెనుబల్లి విలేజ్ని అన్ని సర్పంచ్ గారు, పెంచలయ్య గారు, ప్లస్ ఎంపీటీసీ గారు, సో అందరినీ సహకారం తీసుకొని ఇక్కడ పరిస్థితులు అవన్నీ కనుక్కొని మెడికల్ ఆఫీసర్ ప్లస్ డిఎంఎండ్హెచ్ఓ వాళ్ళ సహకారం కూడా తీసుకొని సో ఇక్కడ మేము అఫీషియల్గా ప్లాన్ చేసుకోవడం జరిగింది. మన మెడికల్ కాలేజ్ నుంచి 24 బ్యాచ్ 175 మంది స్టూడెంట్స్ ఇక్కడికి వస్తారు. ఆ బ్యాచ్ స్టూడెంట్స్ 3 ఇయర్స్, ఫస్ట్ ఇయర్లో ఒక విజిట్ 9 hours అని చెప్పేసి, సెకండ్ ఇయర్లో హెల్త్ ప్రొఫైల్ కోసం ఒక విజిట్, తర్వాత ఫైనల్ ఇయర్ పార్ట్ 1లో హెల్త్ క్యాంప్ ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో అందులో భాగంగా ఫస్ట్ ఇయర్లో ఇప్పుడు ప్రతి ఒక్క స్టూడెంట్ 5 హౌసెస్ వాళ్ళు మొత్తం ఫ్యామిలీ ప్రొఫైల్ మొత్తం తీసుకొని దాని తర్వాత ప్రాథమిక మా అసిస్టెంట్ ప్రొఫెసర్ గారు చెప్పినట్లు దాన్ని కంటిన్యూ చేయడం జరుగుతుంది.
సో ఇందులో భాగంగా మాకు ప్రిన్సిపల్ డాక్టర్ రాజమండ్రి గారు మేము దీనికి ట్రాన్స్పోర్ట్ కూడా అడిగిన తక్షణమే దానికి అంగీకరించి మాకు ఆ వసతి కల్పించారు. సో దానివల్ల ఈ ప్రోగ్రాం కూడా మేము సక్సెస్ఫుల్గా చేయడానికి ఒక సహకారం కలిగింది. సో అందులో భాగంగా అది ఒక్కటే కాకుండా ఇక్కడ లోకల్ పిఎస్సి డాక్టర్స్ కానీ, విలేజ్ సర్పంచ్ గారు కానీ, ఎంపీటీసీ గారు కానీ, వాళ్ళ సహకారం మాకు చాలా చాలా అవసరం. వాళ్ళు కూడా మాకు ఈ ప్రోగ్రాంకి ఇంతగా సహకరించి ఇన్ని అరేంజ్మెంట్స్ చేసి ఇలా చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. సో ఇది ఒక ఇన్స్పిరేషన్గా మేము తీసుకొని ఇంకొక బ్యాచ్ వచ్చినప్పుడు ఇంకో చోట చేసినప్పుడు కూడా మేము ఎగ్జామ్స్ ఇంకా ఈ విలేజ్ని మేము ఖచ్చితంగా చెప్పుకోవడం జరుగుతుంది. ఇందులో ఎటువంటి ఇది లేదు. సో ఇది పిల్లలు కూడా చెప్పినట్టు వాళ్ళ హౌసెస్ రికార్డ్ చేసుకున్న తర్వాత వాళ్ళ నిరంతర హెల్త్ ప్రొఫైలు, రెఫరల్ సర్వీసెస్ ఇవన్నీ తర్వాత కంటిన్యూ చేయడం జరుగుతుంది. సో దీనికి ప్రజలందరూ ఇక్కడ సర్పంచ్ గారు మాకు సహకరిస్తారని పిఎస్సి డాక్టర్ సహకరిస్తారని కోరుకుంటున్నాను. Dr. Madhavi Kondeti from ACSR Government Medical College and Hospital నుంచి కమ్యూనిటీ మెడిసిన్ విభాగాధిపతి గోవింద్ గారు ఆహ్వానం మేరకు ఇక్కడ వచ్చాను. ఫ్యామిలీ అడాప్షన్ ప్రోగ్రామ్ అంటే నాకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉండింది. అండ్ ఇది నా ఒక ఉద్దేశంలో ఇది పల్లె ప్రజలకు వైద్య విధానం ఎలా ఉంటుంది, వైద్యులు ఇంటికే వచ్చి వాళ్ళ సమస్యలు తెలుసుకొని ఆ సమస్యల్ని వాళ్ళ తరపున వాళ్ళు చేయగలిగింది చేస్తారు. ఈవెన్ చదువుకునే పీరియడ్ నుంచే ఇది మొదలవుతే వాళ్ళు ముఖ్యమైన డాక్టర్లు అయిన తర్వాత, ఎంబీబీఎస్ అయిన తర్వాత కూడా ఇది వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ప్రజల యొక్క సమస్యలు ఇక్కడే నుంచే తెలుసుకుని వాళ్ళు ఎలా వాళ్ళని ట్రీట్ చేయాలి, వాళ్ళకి ఎలా ఈ సమస్యలు ఓన్లీ ఆరోగ్య సమస్యలే కాదు, వారికి ఇంకేదన్నా సామాజిక సమస్యలు ఉన్నా కూడా వాటిని వారి ద్వారా సర్పంచ్ గారికి వాళ్ళకి కూడా తెలియజేయగలరు. అండ్ దానివల్ల వాళ్ళ ఊరంతా కూడా పల్లె అంతా కూడా బాగుపడుతుంది. సో ఇది చాలా చాలా ముఖ్యమైన కార్యక్రమం. అండ్ కమ్యూనిటీ మెడిసిన్ వాళ్ళకి నేను చాలా అభినందిస్తున్నాను. అండ్ ఈ పెనుపల్లి విలేజ్ వాళ్ళు చాలా అదృష్టవంతులు మీ విలేజ్ ఎన్నుకున్నందుకు. సో పల్లె ప్రజలందరూ దీనిని ఉపయోగించుకుని వారి ఆరోగ్య సమస్యలే కాదు అన్ని సమస్యలకి కూడా ఒక దారి చూపిస్తుందని నేను ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. నేను ఓడా పెంచలయ్య, పెనుపల్లి గ్రామ సర్పంచ్ని. ఈరోజు జరుగుతున్నటువంటి ఈ ఫ్యామిలీ అడాప్షన్ కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసినటువంటి హెచ్ఓడి గోవింద్ సార్ గారికి మరియు మెడికల్ సిబ్బంది అందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే ఈ జొన్నవాడ పిహెచ్సినే ఎంచుకొని దానిలో కూడా పెనుపల్లి గ్రామాన్ని ఎంచుకోవడం మాకు కూడా ఎంతో గర్వంగా ఉంది, సంతోషంగా ఉంది. మా పెనుపల్లి గ్రామంలో ఉన్న గ్రామ ప్రజలందరికీ కూడా వారికి ఆరోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలన్నీ వీళ్ళు తెలుసుకొని మా పెనుపల్లి గ్రామ ప్రజలందరికీ అవసరమైన విధంగా ఒకవేళ వీళ్ళు చేయగలిగితే ఆ స్టూడెంట్స్ చేసేటట్టుగా, లేదంటే ఇంకా పై సుపీరియర్స్ కూడా చెప్పి ఆ విధంగా ఆరోగ్యకరంగా మా పెనుపల్లి గ్రామాన్ని ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దేందుకు వచ్చిన ప్రోగ్రాంగా భావిస్తున్నాము. ఈ మా పెనుపల్లి గ్రామానికి ఇచ్చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకున్నాను. పెనుపల్లి గ్రామానికి మెడికల్ క్యాంప్ పెట్టేందుకు ఇచ్చేసినటువంటి జీజీహెచ్ఏఎస్ఆర్ హాస్పిటల్ హెచ్ఓడి గారు గోవింద్ సార్ గారు, తర్వాత కాదర్వల్లి గారు, మాధవి మేడం గారు, ఈ కార్యక్రమాన్ని పెనుపల్లిలో నిర్వహించడానికి చాలా కృషి చేసినటువంటి జొన్నవాడ పిహెచ్సి సూపరింటెండెంట్ అహ్మద్ సార్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మామూలుగా పెనుపల్లి గ్రామం అంటే ఇటు నెల్లూరు సిటీకి కానీ బుచ్చికి కానీ దూరంగా ఉండే ప్రాంతం. ఇక్కడ ఏదన్నా బాగాలేకపోయినా ఈ చిన్న ఆర్ఎంపీ డాక్టర్లని చూసుకోవడం లేదు. ఒకవేళ పొద్దుపోయి ఏదన్నా అనారోగ్యానికి గురైతే దూర ప్రాంతానికి పోకుండా చాలా మంది ఇబ్బంది పడతా ఉన్నారు. అటువంటిది
ఇక్కడికే డాక్టర్లు వైద్యులు ఇప్పుడు మెడిసిన్ చదివే విద్యార్థులు ఇక్కడికి వచ్చి ఒక 5 కుటుంబాలని ఒక్కొక్క మెడిసిన్ చదివే డాక్టర్ గారు అడాప్ట్ చేసుకోవడం, వాళ్ళ కుటుంబంలో అనారోగ్య సమస్యలు తెలుసుకుని ఎప్పటికప్పుడు వాళ్ళని అప్డేట్ చేస్తూ వాళ్ళకి వైద్య చికిత్స సదుపాయాలు కల్పించడం అనేది చాలా ఆరోగ్యకరమైన వాతావరణం. ప్రతి గ్రామానికి కూడా విద్య ఎంత ముఖ్యమో ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం. ఆరోగ్యంగా ఉండే వాళ్ళు మాత్రమే బాగా చదువుకోగలరు. ఒక గ్రామంలో ఎక్కువ మంది ఆరోగ్యవంతులు ఉంటే ఆ గ్రామం డెవలప్ అవుతుంది, రాష్ట్రం కూడా డెవలప్ అవుతుంది. ఆ కాన్సెప్ట్ తో మా గ్రామాన్ని ఎంచుకుని మా గ్రామానికి వైద్య సేవలు అందించేందుకు ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి వైద్య సిబ్బందికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. అంతేకాకుండా ఇక్కడికి వచ్చినటువంటి వైద్య విద్యార్థులు కూడా సంవత్సరానికి ఒకసారి ఇక్కడికి వచ్చి పేషెంట్లని చూసి వెళ్తారని అంటున్నారు. అంతేకాకుండా వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా అప్పుడప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఏదన్నా ఇబ్బందులు వచ్చినప్పుడు వాళ్ళు కనీసం నెలకు ఒకసారన్నా సరే వచ్చి విజిట్ చేసుకొని వాళ్ళ బాగోగులు ఎలా ఉన్నాయి, ఏంది, మనం ఏం ట్రీట్మెంట్ ఇస్తున్నాం, మెరుగుపడిందా లేదా అనేది కూడా దగ్గరలో డాక్టర్లకి తెలిపి వాళ్ళ ఆరోగ్యాన్ని బాగు చేస్తే బాగుంటుందని మేము కోరుకుంటాం. చూడండి ఆ బ్యానర్ కూడా పెట్టుంటే బాగుండేది. లేట్ అయినావా? హలో बोलो कौन जाना मैं तुम्हारा నేను అక్కడే ఉన్నాను. నేషనల్ కమిషన్ కుటుంబ దత్తతా కార్యక్రమం జాతీయ వైద్య విభాగం ఫ్యామిలీ అడాప్షన్ ప్రోగ్రామ్ అండర్ నేషనల్ మెడికల్ కమిషన్ ఫ్యామిలీ అడాప్షన్ ప్రోగ్రామ్ ఫ్యామిలీ అడాప్షన్ ప్రోగ్రామ్ ఫ్యామిలీ అడాప్షన్ ప్రోగ్రామ్ అండర్ నేషనల్ మెడికల్ కమిషన్ ఫ్యామిలీ అడాప్షన్ ప్రోగ్రామ్ కుటుంబ దత్తతా కార్యక్రమం కుటుంబ దత్తతా కార్యక్రమం ఇంట్లో కడుపు చిన్నపిల్లలు ఇంట్లో ఉంటారు సమస్యలు ఆధార్ కార్డు ఆరోగ్యశ్రీ కార్డు ఆధార్ కార్డు నేనేం చేస్తాను మాకెంత వస్తామా వచ్చే వస్తే పెట్టుబడి పెడతాం వచ్చే వస్తే అంటే యావరేజ్ ఎంత వచ్చింది యావరేజ్గా ఒక 80,000 వస్తుంది సంవత్సరం. మీ ఆధార్ ఆరోగ్యశ్రీ కార్డు ఆధార్ ఆబా వస్తా బయట వీళ్ళు మెడికల్ స్టూడెంట్స్ అండి, కూర్చోండి.
శానిటేషన్ వాళ్ళతో సమస్యలు నేను నెలకోసారి చెకప్ చేసుకుంటూ నెలలు 1000 డాక్టర్లు పెడతాయి. షుగర్లు బీపీలు అన్నీ ఉన్నాయి. అందుకే బాగానే ఉంది. అంత ఒక రకంగా పిల్లలు ఫీల్డ్ అయిపోయి వాడు వేసుకుంటారు. ఫ్యామిలీస్ బెంగళూరు